ఈడీ విచారణకి హాజరు కావట్లేదు. 1 బై 1 ఓ పక్కన కవిత, మరొక వైపున కేజ్రీవాల్, ఇంకొక వైపున మమతా బెనర్జీ మేనల్లుడు, వీళ్ళందరూ మేము ఎన్నికల కారణంగా హాజరు కావట్లేదు. ఇక్కడ ఇట్లాంటి అంటే రాజకీయ నాయకుడికి అంటూ ప్రత్యేక ఎగ్జాంపుల్స్ ఏమి ఉండవు. అందులో అసలు ఈడీ దాకా పోతున్నారంటేనే అక్కడ ఇష్యూ ఏంటనేది నడుస్తుంది. ఇప్పుడు మాత్రం అది కాస్త చర్చకి రావాలనినే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కోర్టుల్లో ఇదిగో మమ్మల్ని అన్యాయం జరుగుతుందంటూ అక్కడ వాదోపవాదాన్ని వాళ్ళ మీడియాల ద్వారా ఫోకస్ చేసుకోవడానికే కథ నడుపుతున్నారు. అయితే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఇక్కడ గుర్తుపెట్టుకోదగినటువంటి అంశం. ఈడీ కెన్ సమన్ ఎనీ పర్సన్ దోస్ సమన్డ్ ఎక్స్పెక్టెడ్ టు రెస్పెక్ట్ అండ్ రెస్పాండ్. ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే కొన్ని చోట్ల హైకోర్టుల ద్వారా ఈడీ విచారణకు హాజరు కామని వెళ్తే అప్పుడు ఈడీ సుప్రీంకోర్టుకు వెళ్తే ఖచ్చితంగా హాజరు కావాల్సిన వాళ్ళ విచారణకని తేల్చి చెప్పింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళదైతే విచారణ హాజరై తీరాల్సిందే. కానీ దాన్ని రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రయత్నాలు.